పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ పై హామీల జోరు కొనసాగుతోంది. ఒకరిని చూసి మరొకరు తమను సర్పంచ్గా గెలిపిస్తే అమలు చేసే హామీలను బాండ్ పేపర్ పైన రాసిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పుట్టుక నుంచి చావు వరకు అన్ని కార్యాలకు ఆర్థిక సాయం హామీ ఇస్తున్నారు. మా మాటల్ని కాదు, మేమిచ్చే బాండుని నమ్మండి అంటూ అభ్యర్థులు పోటీని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. తెలంగాణలో పల్లెలన్నీ స్థానిక ఎన్నికల ప్రచారాలతో హడావుడిగా మారాయి. సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. తమ మేనిఫెస్టోల్లో విద్యార్థులు, మహిళలు, యువత, వృద్ధులు ప్రతి ఒక్కరికి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న జంటలకు, గృహప్రవేశాలకు, ఆడబిడ్డల పుట్టినరోజులకు, పుట్టుపంచలు, పుష్పవతి ఫంక్షన్లు, ఆఖరికి చావులకు కూడా ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. మాటలు చెప్తే నమ్ముతారో లేదో అని బాండ్ పేపర్ల మీద రాసి హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఇలిగేడు గ్రామంలో 3200 మంది ఓటర్లున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి తనను గెలిపిస్తే 6 గ్యారెంటీల్ని అమలు చేస్తానంటూ 100 రూపాయల బాండ్ పేపర్ లో 6 గ్యారెంటీలు రాసి సంతకం చేసి ఆ బాండ్ పేపర్ తో ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాడు. తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామానికి ఇంటి పన్ను, నల్లా బిల్లు తానే చెల్లిస్తానంటూ హామీ ఇస్తున్నాడు. ఓపెన్ జిమ్, మినరల్ వాటర్ ప్లాంట్, గ్రామంలో ఆడపిల్ల పుడితే 5000 రూపాయల ఎఫ్డి, అంత్యక్రియల కోసం 5000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానంటున్నాడు. నేను ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు నెరవేర్చకపోతే ప్రజలు నేను రాసిన బాండ్ పేపరు నేను ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే నా మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మరియు నా సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని కలెక్టర్కి ఇవ్వగానే నేను చేయకపోతే ఖచ్చితంగా నేను రిజైన్ చేస్తానని నా ఇలిగేడు గ్రామ ప్రజలకు నేను ఫుల్ ప్రమాణ పూర్తిగా హామీ ఇస్తున్నాను. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కోలుకుంద గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమె కూడా తనిచ్చిన హామీల్ని అమలు చేస్తానని గ్రామ ప్రజలకు బాండ్ రాసిస్తున్నారు. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 50,000 రూపాయలు, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులకు ఫీజు చెల్లించడంతో పాటు పరీక్ష సామాగ్రిని అందజేస్తానని హామీ ఇస్తున్నారు. దసరా సందర్భంగా చీరల పంపిణీ, డీజే, బోనాలు ఏర్పాటు చేస్తానంటున్నారు. పట్టాభూమి లేని నిరుపేదలకు నూతన గృహము నిర్మించుకొనుటకు రూపాయలు 50,000 ఆర్థిక సహాయం చేయగలను. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందకపోతే తమ ఆస్తుల్ని అమ్మైనా సరే పనుల్ని పూర్తి చేస్తామని సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు.